హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇంతకు ముందు క్లాస్లో మనం ప్రేరణ పాఠ్యాంశాన్ని విని అందులోని అర్థాలు, ప్రశ్న జవాబులు వంటి నోట్స్ను రాసుకున్నారు కదా. మరి ఇప్పుడు పాఠ్యాంశం వెనకాల ఉన్న అభ్యాసాలను చూస్తూ వాటిని ఎలా రాయాలో తెలుసుకుంటూ జాగ్రత్తగా రాద్దామా? మరి పేజీ నెంబర్ 61 చూడండి పిల్లలు. క్రింది పేరా చదవండి, తప్పు ఒప్పులను గుర్తించండి. క్రింద ఒక పారాగ్రాఫ్ ఉంది, దీన్ని నేను చదువుతాను. చదివి మనం తప్పు ఒప్పులను గుర్తిద్దాం. భారత జాతీయోద్యమ నాయకులలో బిపిన్ చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సైచెల్లో జన్మించాడు. సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాడు. దేశ స్వాతంత్ర్యం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులను, పండితులను, తత్వవేత్తలను, ప్రవక్తలను, నాయకులను, సాధారణ ప్రజలను అందరినీ ఆహ్వానించాడు. ఈ విధంగా దేశానికి సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. విన్నారు కదా. ఇప్పుడు క్రింది ప్రశ్నలను చూద్దామా. బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు. ఫస్ట్ లైన్లో ఉంది కదా, ఈయన భారత జాతీయోద్యమ నాయకులలో ఒకడు అని, కాబట్టి ఇది ఒప్పు. బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి అన్న రెండో లైన్లో చూడండి, సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాడు అని ఉంది కదా, కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ చూడండి, బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్రోద్యమానికి ఆహ్వానించాడు. కరెక్ట్, ఆహ్వానించారు కదా, కాబట్టి ఇది ఒప్పు. బిపిన్ చంద్రపాల్కు స్వాతంత్రోద్యమ కాంక్ష ఉంది కదా, స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలని, కాబట్టి ఇది ఒప్పు. బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు కదా, కాబట్టి ఇది ఒప్పు. నెక్స్ట్ బిట్ చూద్దామా పిల్లలు. ఓకే, పేజ్ తిప్పండి స్టూడెంట్స్. 5th బిట్ పదజాల వినియోగం. ఫస్ట్ వన్, కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు. ఇక్కడ ఔత్సాహికుడు కింద గీత గీశారు. ఔత్సాహికుడు అంటే ఉత్సాహవంతుడు, ఉత్సాహం కలిగిన వాడు ఏ రంగంలోనైనా రాణిస్తాడు అని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి, జిజ్ఞాసువు కొత్త విషయాలను తెలుసుకుంటాడు. ఇక్కడ జిజ్ఞాసువు కింద గీత గీసింది. జిజ్ఞాస అంటే కోరిక, తపన కలవాడు, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగిన వాడు కొత్త విషయాలను తెలుసుకుంటాడు అని అర్థం. నెక్స్ట్ వన్, సుస్మితకు డాక్టర్గా ఎదగాలని ఆకాంక్ష. ఇక్కడ ఆకాంక్ష కింద గీత గీసి ఉంది. ఆకాంక్ష అంటే కోరిక, సుస్మితకు డాక్టర్ కావాలని కోరికగా ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్, అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు. వాగ్దానం చేయడం అంటే మాట ఇవ్వడాన్ని వాగ్దానం అంటారు. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి స్టూడెంట్స్. ఈ పాఠంలో శాస్త్ర సంబంధ పదాలున్నాయి, వాటిని పట్టికగా రాయండి. శాస్త్ర సంబంధ పదాలు అంటే సైన్స్కి సంబంధించిన వర్డ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఏరోనాటికల్ ఇంజనీర్, ఇలాంటి వర్డ్స్ ఇంకా ఏదైనా ఉంటే ఒక పట్టికగా తయారు చేసి రాయండి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. కింది వాక్యాలలో సమానార్థకాన్నిచ్చే పదాలున్నాయి, వాటిని గుర్తించి రాయండి. సమానార్థాలు అంటే ఒకే అర్థం కలిగినటువంటి 2 పదాలు, 3 పదాలు కింది వాక్యాలలో ఉన్నాయి. వాటిని చూసి మనం ఐడెంటిఫై చేద్దామా మరి. ఫస్ట్ వన్ చూడండి, చుక్కలు మెరుస్తున్నాయి. ఆ గగనంలోనే చంద్రుడు కాంతులీనుతున్నాడు. అందుకే నింగి అంటే నాకెంతో ఇష్టం.
ఇక్కడ సమానార్థమైన పదాలు ఏమేమి ఉన్నాయి? ఆకాశం, గగనం, నింగి. వీటన్నిటికీ అర్థం ఆకాశం అని. ఈ 3 పదాలను గుర్తించండి. నెక్స్ట్ వన్, భూమి మీద ఎన్నో జీవరాశులున్నాయి. అదే వసుధలో నిధి నిక్షేపాలుంటాయి. అట్టి ధరణికి వృక్షాలు అందాన్నిస్తాయి. ఇక్కడ చూడండి, భూమి, వసుధ, ధరణి. వీటన్నిటికీ అర్థం భూమి అనే అర్థం అన్నమాట. ఈ 3 సమానార్థాలుగా గుర్తించండి. నెక్స్ట్ ఆయనకు సుమారు 30 ఏళ్ళు. ఉద్యోగంలో చేరి ఇంచుమించు 6 సంవత్సరాలైంది. ఏడాదికి దాదాపు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక్కడ చూడండి, సుమారు, ఇంచుమించు, దాదాపు ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలన్నమాట. నెక్స్ట్ వన్, కిరణ్కు డాక్టర్ కావాలని కోరిక. తన ఆకాంక్ష నెరవేరడానికి నిరంతరం శ్రమించాడు. పరీక్ష ఫలితాలు రాగానే తన కాంక్ష ఫలించిందని సంతోషించాడు. ఇక్కడ కోరిక, ఆకాంక్ష, కాంక్ష వీటన్నిటికీ అర్థం కోరిక అని. గుర్తించారు కదా? మరి నెక్స్ట్ పేజీకి వెళ్దామా? నెక్స్ట్ బిట్ చూడండి స్టూడెంట్స్. 6th బిట్, భాషను గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కింది పదాలను విడదీయండి, సందులను గుర్తించండి. ఈ తెలుగు సందులను మీరు ఆల్రెడీ ఇంతకుముందు తరగతుల్లో తెలుసుకొని ఉన్నారు కనుక ఈజీగా రాసేయచ్చు. చూడండి, మొదలయ్యింది, మొదలు ప్లస్ అయ్యింది. లూలో ఊ ఉంది, అయ్యిందిలో ఆ అచ్చు పరంగా ఉంది, ఊకి ఆకారం పరంగా ఉంది కనుక ఇది ఉత్వసంధి. మేల్కొల్పాలంటే, మేల్కొల్పాడు ప్లస్ అంటే, మేల్కొల్పాడంటే. మేల్కొల్పాడు, డూలో ఊ ఉంది, దీనికి అచ్చు పరంగా ఉంది కాబట్టి ఇది కూడా ఉత్వసంధి. ఉంటుందని, ఉంటుంది ప్లస్ అని, దీలో ఈ ఉంది, దీనికి కూడా అచ్చు పరంగా ఉంది కాబట్టి ఇది ఇత్వసంధి. నాకిప్పటికీ, నాకు ప్లస్ ఇప్పటికీ, నాకు కూలో ఊ ఉంది, ఊకి అచ్చు పరంగా ఉంది కాబట్టి ఇది ఉత్వసంధి. నైపుణ్యం ఉందో, నైపుణ్యము ప్లస్ ఉందో, మూలో ఊ ఉంది, ఊకి అచ్చు పరంగా ఉంది కాబట్టి ఉత్వసంధి. ఇది సందులన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి, కింది వాక్యాలు చదవండి. గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో గుర్తించండి, రాయండి. మీ అందరికీ ప్రత్యయాలు, విభక్తులు తెలుసు కదా, ఇంతకుముందు నేర్చుకొని ఉన్నారు కనుక ఈజీగా రాసేయచ్చు. ఉదాహరణలు చూడండి. ఆదిత్య మంచి బాలుడు. డూలో డు అనేది గీత గీసి ఉంది. డు, ము, ఊలు ప్రథమా విభక్తి కనుక ఇది ప్రథమా విభక్తి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సూర్యనారాయణ శాస్త్రి గారితో నడిచాను. తో అనేది అండర్లైన్ చేసింది. తో అనేది ఏ విభక్తి? చేతన్ చేన్, తోడన్ తో అనేది తృతీయ విభక్తి కాబట్టి ఇది తృతీయ విభక్తి ఉదాహరణ. ఆయనను ఒప్పించలేకపోయాను. ను అనేది అండర్లైన్ చేసి ఉంది. నిన్నులన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి కనుక ను అనేది ద్వితీయ విభక్తి. నెక్స్ట్ వన్, ఆహారం కొరకు పక్షులు బయలుదేరుతాయి. కొరకు కై ఏ విభక్తి? చతుర్థి విభక్తి కాబట్టి ఇది చతుర్థి విభక్తికి ఉదాహరణ. నెక్స్ట్ వన్, గురువుల యొక్క ప్రభావం కలాంపై బాగా ఉన్నది. యొక్క కు యొక్క లోపల అనేది షష్ఠి విభక్తి కాబట్టి ఇది షష్ఠి విభక్తికి ఉదాహరణ. నెక్స్ట్ వన్, చెరువుల యందు ఉన్న తామరలు సౌందర్యాన్నిస్తాయి. యందు అనేది అండర్లైన్ చేసింది. అందు నా అనేది ఏ విభక్తి? సప్తమి విభక్తి కాబట్టి ఇది సప్తమి విభక్తికి ఉదాహరణ. నెక్స్ట్ లాస్ట్ వన్, ఓ బాలలారా కలలు కనండి.
ఓ అనేది అండర్లైన్ చేసి ఉంది. కాబట్టి ఇది ఓ, ఓయి, ఓరి, ఓసి అనేది సంబోధన ప్రథమ విభక్తికి ఉదాహరణ. విన్నారు కదా స్టూడెంట్స్? ఈ విధంగా మీ వాచకంలో ఎలాంటి తప్పులు దొరలకుండా జాగ్రత్తగా మీ వాచకంలో రాసుకోవాలి. ఉంటాను మరి. బాయ్.